హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ రివ్యూలో భాగంగా జీసాప్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. జీసాప్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్? ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ టీ బిల్స్, ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్కి బాండ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇవి లెస్ దాన్ 365 డేస్ మెచ్యూరిటీతో ఉంటాయి. ఇవేమో మోర్ దాన్ 365 డేస్ మెచ్యూరిటీతో ఉంటాయి. రైట్, మెచ్యూరిటీ వాల్యూ ఒకటే డిఫరెన్స్ రెండింటికి. అయితే వీటిని ఎక్వైర్ చేయడం అంటే అర్థం ఏంటి? కొనడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని కొంటాను అని చెప్పింది. ఎంత పెట్టి కొంటుందంట? 1,00,000 crore. ఎంత పీరియడ్లో? ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో 1,00,000 కోట్లు పెట్టి ఇన్ని 1,00,000 కోట్ల వర్త్ బాండ్స్ నేను కొంటాను అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాన్నే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ అని చెప్పి అన్నారు. ఎందుకట? ఎందుకు అనౌన్స్ చేసింది? ఈ అనౌన్స్మెంట్ వినగానే స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా పెరిగాయి. అదేంటిది? ఈ అనౌన్స్మెంట్కి స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటి? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్స్ అనేది మనకి రిలవెంట్, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఇది కూడా యాడ్ చేస్తున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్లోకి రండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిస్కల్ ఇయర్ 21-22 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 లక్షల కోట్లు బారో చేద్దామని డిసైడ్ అయింది. ఇది మనందరికీ తెలిసిందే. బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 12,00,000 crore బారోయింగ్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం ఉంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి? గవర్నమెంట్ బారో చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఏ రకంగా బారో చేస్తుంది? బై ఇష్యూయింగ్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా బారో చేస్తుంది. ఈ గవర్నమెంట్ తరపున ఈ బాండ్ ఇష్యూని ఎవరు మేనేజ్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తుంది. ఎందుకు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద డెట్ మేనేజర్. గవర్నమెంట్ యొక్క అప్పుల్ని మేనేజ్ చేసేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్లో ఇది కూడా ఒక భాగం. డెట్ మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా చేస్తుంది. బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా చేయడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఎ బాండ్? బాండ్లో ఏముంటాయి చెప్పండి? బాండ్కి ఫేస్ వాల్యూ ఉంటుంది, కూపన్ రేట్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బాండ్? 10,000 రూపీస్ అనుకోండి ఎగ్జాంపుల్కి. కూపన్ రేట్ అంటే ఎంత వడ్డీ ఇస్తారు దీనిపైన, లెట్స్ సే 10% అనుకోండి ఎగ్జాంపుల్కి. మెచ్యూరిటీ ఒక 10 years అనుకోండి, ఎన్నాళ్ళ పీరియడ్కి. అంటే గవర్నమెంట్ ఈ బాండ్ ఇష్యూ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు? మనలాంటి వాళ్ళందరూ వీ కెన్ బై. మన దగ్గర క్యాష్ ఉంది అనుకోండి, వీ కెన్ గివ్ అవర్ మనీ అండ్ బై దీస్ బాండ్స్. మనం ఎందుకు కొంటాం? ఈ 10% వడ్డీ వస్తుంది కదా మనకి. ఎంత పెట్టి కొంటాం? ఒక్కొక్క బాండ్ 10,000 రూపాయలు. దానికి మనకి సంవత్సరానికి 10% అంటే 1,000 రూపాయలు చొప్పున 10 ఏళ్ళకి 10,000 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీకి 10,000 ప్లస్ 10,000 మొత్తం 10,000 మనం పెట్టింది ప్లస్ 10 into 1000, ఇయర్కి 1000 చొప్పున 10 నెలలు కదా, 10 సంవత్సరాలు కదా, మొత్తం 20,000 రూపాయలు వస్తాయి. మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, మనలాంటి వాళ్ళందరం కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కుంటాం. మనం కొనుక్కుంటున్నాం, గవర్నమెంట్కి ఏమవుతుంది? మన దగ్గర నుంచి గవర్నమెంట్కి మనీ వెళ్తుంది. అంటే ఒక రకంగా గవర్నమెంట్ మన దగ్గర అప్పు తీసుకుంటున్నట్టే కదా. అది బాండ్ కాన్సెప్ట్ అలా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తుంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ బారోయింగ్ ఫ్రమ్ పీపుల్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. మనతో పాటు ఇంకెవరు కొంటారు బాండ్స్? బ్యాంక్స్ కూడా కొంటాయి. బ్యాంక్స్ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉందనుకోండి, వాళ్ళు కూడా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాయి. బ్యాంక్స్కి స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న నికర డిపాజిట్స్లో ఎన్డిటిఎల్ అంటారు, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటాం. వాటిలో సర్టెన్ పర్సెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మెయింటైన్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అది. అందుకోసం కూడా బ్యాంక్స్ కూడా ఈ గవర్నమెంట్ బాండ్స్ కొంటాయి. కార్పొరేట్ కంపెనీలు కొనొచ్చు అంటే వాళ్ళు కొనొచ్చు. ఎవరి దగ్గర క్యాష్ ఉంటే ఎవరైనా సరే ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా బాండ్స్ కొంటాయి. ఎవరైనా సరే బాండ్స్ కొనవచ్చు. ఇలా అందరూ కొనేటప్పుడు గవర్నమెంట్ మన దగ్గర బారో చేసుకుంటుంది అని అర్థం. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆల్మోస్ట్ 12 లక్షల కోట్లు బారో చేయాలని డిసైడ్ అయింది. గవర్నమెంట్తో పాటు కార్పొరేట్స్ కూడా బారో చేస్తాయి. ఎందుకంటే కార్పొరేట్స్ కూడా మనీ అవసరం కదా. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, వేరే ఖర్చులు పెట్టాలన్నా, వేరే దేశంలో ఎక్స్పాండ్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా, ప్లాంట్ కొనాలన్నా, మెషినరీ కొనాలన్నా వాళ్ళకి మనీ అవసరం. ఈ మనీ అవసరమైన ప్రతిసారి కూడా ఈవెన్ దే ఆల్సో బారో బై ఇష్యూయింగ్ బాండ్స్. వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. వాటిని కార్పొరేట్ బాండ్స్ అని చెప్పి అంటాం. ఇవి గవర్నమెంట్ బాండ్స్, అవి కార్పొరేట్ బాండ్స్. సో ఇలా అందరూ కూడా మనీ అవసరమైనప్పుడు బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా బారో చేస్తారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. దీనికి జీసాప్కి సంబంధం ఏంటి?
ఓకే, వద్దాం. బాండ్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. జీసాప్కి వెళ్ళే ముందు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ బేసిక్స్. బాండ్ మార్కెట్లో రెండు ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండవది సెకండరీ మార్కెట్. ప్రైమరీ అంటే మొట్టమొదటిసారి గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు మనం కొంటాం చూడండి, దట్ ఈస్ ప్రైమరీ. ఒకసారి కొన్న తర్వాత 10 ఏళ్ళు మెచ్యూరిటీ అంటే 10 ఏళ్ళ వరకు అమ్మకుండా ఉండిపోతామా? మధ్యలో అమ్మాల్సి వస్తే అమ్మే సిచ్యువేషన్ ఉండాలి. ఎక్కడ అమ్ముతాం? సెకండరీ మార్కెట్లో అమ్ముతాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ వచ్చి ఒక ల్యాండ్ ప్లాట్ల కింద చేసి అమ్మేశాడు. 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మేశాడు. మొట్టమొదటిసారి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎక్కడ కొన్నట్టు? ప్రైమరీ మార్కెట్లో కొన్నట్టు. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అది. ఇప్పుడు నేను ఈ ప్లాట్ నెంబర్ 2 కొనుక్కున్నాను. ఫస్ట్ టైం కొనేసాను, 1,00,000 పెట్టి కొనుక్కున్నాను అనుకోండి. నేను కొనుక్కున్న తర్వాత ఊరుకుంటానా? ఇంకో అబ్బాయి ఎవడో ఉన్నాడు, నరేష్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడు పాపం మొదట్లో కొనుక్కోలేకపోయాడు. మొదట్లో ఈ 10లో ఏ ఒక్క ప్లాట్ కొనలేకపోయాడు, వేరే వాళ్ళకి సేల్ అయిపోయి. సో నరేష్ కెన్ బై ఇట్ ఫ్రమ్ మీ కదా. నేను 1,00,000 కొనుక్కున్నాను, నరేష్ నాకు 1.5 lakhs ఇచ్చేసి ఈ ల్యాండ్ కొనుక్కోవచ్చా లేదా? కొనుక్కోవచ్చు. సో మొట్టమొదటిసారి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సెకండరీ మార్కెట్ అని చెప్పి అంటాం. అలాగే బాండ్స్ కూడా సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. నేను ఇవాళ కొనేసాను, బాగానే ఉంది. కొనేసిన తర్వాత నేను మధ్యలో అమ్మాలంటే అమ్మేయచ్చు, దానికి అడ్డేమీ లేదు. సెకండరీ మార్కెట్లో బాండ్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సెకండరీ మార్కెట్లో చూసినప్పుడే మనకి ఈల్డ్ ఎంత అని తెలుస్తూ ఉంటుంది. సో ఈల్డ్ అనే కొత్త పదం వాడేశాను. ఈల్డ్కి కూపన్ రేట్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా జీసాప్ ప్రోగ్రామ్ మనకు అర్థం కాదు. సో నౌ లెట్స్ సీ. ఇందాక కూపన్ రేట్ అంటే ఏం చెప్పాను? కూపన్ రేట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, యాన్యువల్ ఇంట్రెస్ట్ బై ఫేస్ వాల్యూ, అంతేనా? యాన్యువల్ ఇంట్రెస్ట్ 1000 రూపీస్ బై 10,000 వేసుకుంటే మనకి 10%. ఇదే కదా కూపన్ రేట్. ఇంటూ 100 వేసుకుంటే మనకి 10% వస్తుంది. ఇది కూపన్ రేట్. ఈల్డ్కి కూపన్ రేట్కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఈల్డ్ అంటే ఏంటో చూద్దాం. ఈల్డ్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ అస్ సే నేను 10,000 పెట్టి బాండ్ కొనుక్కున్నాను. ఓకే, అండ్ కొనుక్కున్న తర్వాత నేను అమ్మాలంటే ఎక్కడ అమ్ముతాను? సెకండరీ మార్కెట్లో అమ్ముతాను. సో నేను అమ్మకానికి పెట్టే టైంకి బాండ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది అనుకోండి. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? మోర్ బయ్యర్స్ ఆర్ దేర్, అంతే కదా. ఎక్కువ మంది బయ్యర్స్ ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు. బయ్యర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను? నేను 10,000 కొన్నాను కదా, నేను 10,000కి అమ్ముతానా? నో, ఐ విల్ ఛార్జ్ మోర్. ఇంతమంది కొనడానికి వస్తున్నారు, నేను ఎందుకు 10,000కి అమ్మాలి? ఐ విల్ ఛార్జ్ మోర్. ఐ విల్ సే 10,500 ఇస్తేనే నేను ఇస్తానని చెప్పి నేను అనొచ్చు. అప్పుడు బాండ్ రేట్ ఏమైంది? బాండ్ యొక్క రేట్ ఏమైంది? పెరిగింది. డిమాండ్ ఎక్కువగా ఉండేటప్పుడు ఏదైనా వస్తువు ధర పెరుగుతుంది కదా, ఇది మనకు తెలిసిందే. మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఒకే వస్తువు కోసం వస్తే దాని విలువ పెరిగిపోతుంది. అలాగే ఎక్కువ మంది బాండ్స్ కొనడానికి వచ్చారనుకోండి, పరిస్థితుల దృష్ట్యా ఆ బాండ్ వాల్యూ పెరిగిపోతుంది. బాండ్ వాల్యూ పెరిగినప్పుడు బాండ్ వాల్యూ ఎంత అయింది? 10,000 రూపాయలు ఉన్న బాండ్ వాల్యూ కాస్త 10,500 అయింది. ఇప్పుడు 10,500 పెట్టి ఈ అబ్బాయి కొనుక్కున్నాడు అనుకోండి ఇదే బాండ్. దానికి వడ్డీ ఎంత వస్తుందో ఆలోచించారా? 1,000 రూపీసే వస్తుంది. ఎందుకంటే కూపన్ రేట్ 10% అని చెప్పాను. 10% దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు? ఫేస్ వాల్యూ మీద. నువ్వు 10,500 పెట్టి కొనుక్కోవచ్చు, కానీ దాని ఒరిజినల్ ఫేస్ వాల్యూ ఈ స్టిల్ 10,000, అది మారదు. ఒరిజినల్ ఫేస్ వాల్యూ ఇంకా 10,000 రూపాయలే. సో కాబట్టి 10,000 మీద 10% 1,000 రూపీసే తనకి వడ్డీ కింద వస్తుంది. ఇప్పుడు కానీ 10% అని చెప్పుకుంటే 10,500 పెట్టి కొన్నాడు, 10% ఎంత రావాలి? 1,050 రావాలి. కానీ తనకి ఎంత వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది. సో తనకి యాక్చువల్గా వర్కౌట్ అయ్యే వడ్డీ ఎంత? 1,000/10,500, విచ్ ఈస్ లెస్ దాన్ 10%. అవునా కాదా? 10% కంటే ఇది ఎక్కువ తక్కువ? తక్కువ. దీన్ని మనం ఈల్డ్ అంటాం. అర్థమైందా? అంటే యాక్చువల్ వడ్డీ అనేది మారదు, బికాజ్ వడ్డీ అనేది దేనిపైన ఫిక్స్ అయిపోతుంది? ఫేస్ వాల్యూ పైన. 10% అంటే 10% అపాన్ 10,000, 1,000 రూపాయలు, అది మారదు, ఫిక్స్ అయిపోయింది. కానీ నువ్వు కొన్న రేటు మారిపోయింది. నువ్వు 10,000 కాస్త 10,500 పెట్టి కొన్నావు, కాబట్టి నీకు ఎఫెక్టివ్గా వచ్చే వడ్డీ రేటు కూపన్ రేట్ ఉన్న 10% కంటే తక్కువ. కాబట్టి నీకు ఈల్డ్ ఏమైంది? తగ్గిపోయింది. అందుకే మనకి ఇలా సెకండరీ మార్కెట్లో ఎవరైనా కొంటే వాళ్ళకి వర్కౌట్ అయ్యే వడ్డీని ఏమంటాం? ఈల్డ్ అంటాం. అలాగే డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు పరిస్థితి, అదే డిమాండ్ బాగా తక్కువ ఉందనుకోండి,
లేదా సప్లై బాగా ఎక్కువ ఉందనుకోండి, అంటే ఎక్కువ మంది బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ మంది ఇష్యూ చేశారంటే అప్పుడు ఏమవుతుంది, సప్లై పెరిగినప్పుడు బాండ్ రేట్లు ఏమైపోతాయి, తగ్గిపోతాయి. బాండ్ యొక్క ధర తగ్గిపోయింది. ధర తగ్గిందంటే ఈ 10,500 కాస్త లెట్స్ సే 9,500కే దొరికిపోయింది అనుకోండి. నాకు పైన వచ్చే ఇంట్రెస్ట్ ఏం మారట్లా, 1000 అపాన్ 9,500, దిస్ ఈజ్ మోర్ దాన్ 10%. ఇప్పుడు నా ఈల్డ్ ఏమైంది, పెరిగింది. ఇక్కడ ఈల్డ్ ఏమైంది, తగ్గింది. సో సమ్మరైజ్ చేస్తున్నాను చూడండి, బాండ్స్కి డిమాండ్ ఎక్కువ అయినా లేదా సప్లై తగ్గినా ఏమవుతుంది, రేట్ పెరుగుతుంది. రేట్ పెరిగితే ఈల్డ్ ఏమవుతుంది, చూసాం ఆల్రెడీ, తగ్గిపోతుంది. అలాగే డిమాండ్ తగ్గిన లేదా సప్లై పెరిగిన ఏమవుతుంది, రేట్ తగ్గుతుంది. రేట్ తగ్గితే ఈల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. చూడండి, రేట్ తగ్గితే ఏమవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. రేట్ పెరిగితే ఏమవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫండమెంటల్ టు అండర్స్టాండింగ్ జీసాప్. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్స్ విచ్చలవిడిగా దే ఆర్ ప్లానింగ్ టు ఇష్యూ బాండ్స్. దే ఆర్ ప్లానింగ్ టు ఇష్యూ ఆర్ సెల్ బాండ్స్. అందరూ విపరీతంగా బాండ్స్ అమ్మేద్దాం అనుకుంటున్నారు. విచ్ మీన్స్ సప్లై ఆఫ్ బాండ్స్ ఇన్ ద మార్కెట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఇందాకే చెప్పాను, సప్లై పెరిగితే బాండ్ యొక్క ధర, రేట్, బాండ్ యొక్క వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్. ఈల్డ్ పెరిగిందంటే అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయినట్టే కదా. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. మరి ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ప్రాబ్లం ఏంటి సార్, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్కి లేదా కార్పొరేట్స్కి బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. అంతే కదా. నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, 10% వడ్డీ ఉందనుకోండి, ఒక రకంగా ఉంటుంది. 15% వడ్డీ అన్నాను అనుకోండి, నాకు బారోయింగ్ కాస్ట్ పెరిగినట్టే కదా. నేను తీసుకున్న లక్షకి ఇంతకుముందు 10,000 కడితే సరిపోయేది, ఇప్పుడు 15,000 కట్టాలి. సో నాకు బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. అలాగే వడ్డీ రేట్లు పెరిగిపోతే మార్కెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటి ప్రాబ్లం, బారోయింగ్ కాస్ట్, తను పే చేయాల్సిన వడ్డీ పెరిగిపోతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కార్పొరేట్స్కి ఇద్దరికి ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందుకని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, గవర్నమెంట్కి హెల్ప్ చేయడానికి ఆర్బీఐ రంగంలోకి దిగింది. సో ఆర్బీఐ ఏ రకంగా దిగింది, జీసాప్ ప్రోగ్రామ్ ద్వారా దిగింది. అంటే సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో టర్నింగ్ అవుట్ టు బి ఏ బయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయర్ కింద మారిపోతుంది. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, కార్పొరేట్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తారు, వీళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. సో దేర్ విల్ బి లోడ్స్ ఆఫ్ బాండ్స్ ఇన్ ద మార్కెట్. కొనే వాళ్ళు ఎవరు, నార్మల్ పీపుల్ లైక్ అస్, ప్లస్ బ్యాంక్స్ కొంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి, వీళ్ళందరూ కొంటారు. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఇక్కడ సప్లై ఎక్కువైపోయింది, బాగా విపరీతంగా అమ్మేస్తున్నారు. మరి సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువైతే ఇందాక ఏం చెప్పాను, బాండ్ వాల్యూ పడిపోతుంది, ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. సబ్సీక్వెంట్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు గవర్నమెంట్కి ఇబ్బంది అయిపోతుంది, ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ కొనే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ బయ్యర్స్లో ఆర్బీఐ కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సూపర్. ఎందుకంటే బలం చేరింది, సప్లై బాగా పెరిగిపోయింది, డిమాండ్ కూడా పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సీన్లోకి ఎంటర్ అయింది. కాబట్టి మీకు డౌట్ వస్తుంది, సార్ ఎంత బాధ ఎందుకు, డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అమ్మేయచ్చు కదా, ఆర్బీఐ గవర్నమెంట్కి మనీ ఇచ్చి బాండ్స్ కొనేయచ్చు కదా. నో, ఇది చేయకూడదని చెప్పేశారు. ఎందుకు చేయకూడదని చెప్పారంటే, ఇప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ అమ్మింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడుకొని, సరే 5% తీసేసుకో, 2% తీసుకో, 4% తీసుకో, ఇంట్రెస్ట్ రేట్ కూడా గవర్నమెంట్ ఆర్బీఐ ఫిక్స్ చేసుకుంటుంది. అండ్ గవర్నమెంట్కి ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు ఆర్బీఐకి బాండ్స్ అమ్మేస్తుంది, ఆర్బీఐ దగ్గర తీసేసుకుంటుంది. దానివల్ల ఒక ఫిస్కల్ డిసిప్లిన్ ఉండదు, ఒక క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉండదు. అందుకని డైరెక్ట్గా ఆర్బీఐ గవర్నమెంట్ దగ్గర బాండ్స్ కొనడం అనేది నిషిద్ధం. గవర్నమెంట్ దగ్గర ఆర్బీఐ డైరెక్ట్గా కొనకూడదు. మరి ఆర్బీఐ ఎక్కడ కొంటుందంటే సెకండరీ మార్కెట్లో కొంటుంది. నేను ఇందాకే చెప్పాను, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. మొట్టమొదటిసారి ఇష్యూ చేసే మార్కెట్లో ఆర్బీఐ కొనదు, కానీ సెకండరీ మార్కెట్లో కొంటుంది. సెకండరీ మార్కెట్లో కొనడం అంటే అర్థం ఏంటి,
ఆల్రెడీ ఇంతకు ముందున్న పాత బాండ్స్ అన్ని ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా, అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ ఆర్బీఐకి ఉంటుంది. మరి అక్కడ ఆర్బీఐకి ఉండడం వల్ల ఇక్కడేంటి ఉపయోగం? మీకు అది కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు అనుకోండి, నా దగ్గర పాత బాండ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు నేను కొనుక్కున్న బాండ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రెష్గా ఇష్యూ చేసే బాండ్స్ కొనాలనుకుంటున్నాను, కానీ నాకు ప్రస్తుతానికి డబ్బులు లేవు. పాత బాండ్స్ అమ్మితే కానీ నేను కొత్త బాండ్స్ కొనలేను. అప్పుడు ఆర్బీఐ సెకండరీ మార్కెట్లో బాండ్ పర్చేస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది అనుకోండి, నేనేం చేస్తాను? హ్యాపీగా ఆర్బీఐకి అమ్మేస్తాను. అక్కడ ఆర్బీఐ వాళ్ళు కొంటున్నారు కదా, ఆర్బీఐకి అమ్మేస్తాను. ఐ విల్ హ్యావ్ క్యాష్. ఆ క్యాష్తో నేను ఇక్కడ కొనొచ్చు కదా. ఏదైతే ఏంటి, మీరు ఒకసారి ఓవరాల్గా ఆలోచించండి, మార్కెట్లోకి లిక్విడ్ వెళ్తుందా వెళ్ళట్లేదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనడానికి వచ్చింది, 1,00,000 కోట్లు పెట్టి కొంటుంది. ఆ 1,00,000 కోట్లు మార్కెట్లోకి వెళ్తున్నాయి కదా, ప్రజల చేతుల్లోకో లేకపోతే ఎవరో ఒకరు అమ్మితేనే కదా ఆర్బీఐకి ఉంటుంది. ప్రజలు కానీ, వేరే బ్యాంకులు కానీ, కార్పొరేట్స్ కానీ, ఎవరెవరైతే ఆర్బీఐకి అమ్మారో వాళ్ళందరి చేతుల్లోకి క్యాష్ వచ్చింది. వాళ్ళకి క్యాష్ వచ్చింది కాబట్టి మనీ ఇటు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. 1,00,000 కోట్లు ఆర్బీఐ నుంచి వీళ్ళకి ఆల్రెడీ ఉన్న బాండ్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ అయింది. సో దే కెన్ అగైన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్చేస్ ప్రోగ్రామ్. డైరెక్ట్గా ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కొనకుండా సెకండరీ మార్కెట్లో కొనడం ద్వారా మార్కెట్లోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసి తద్వారా ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి, కార్పొరేట్స్కి సహకరిస్తుంది, ఎస్పెషల్లీ గవర్నమెంట్కి సహకరిస్తుంది. సో బయ్యర్స్ వైపు ఆర్బీఐ రావడం వల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. సప్లై ఆల్రెడీ పెరిగిపోయింది, దానికి తగ్గట్టుగా డిమాండ్ కూడా పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా పెరిగిపోకుండా అది కాపాడుతుంది. లాస్ట్లో ఒక పాయింట్, మరి వడ్డీ రేట్లు ఎక్కువగా పెరగవు అంతవరకు ఓకే, గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది ఓకే, కాస్ట్ ఆఫ్ బోరింగ్ తగ్గుతుంది ఓకే, మరి స్టాక్ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి? దీనికి ఏంటి సంబంధం? ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ అన్ ఇన్వెస్టర్, నీ మనీని ఎక్కడ పెడతావు? ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ పెడతావు. బాండ్స్లో పెడితే వడ్డీ ఎక్కువ వస్తుంది అనుకోండి, బాండ్స్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? స్టాక్స్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి బాండ్ మార్కెట్లో పెట్టేస్తాం. అదే బాండ్స్లో వడ్డీ రేట్లు పెరగట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? స్టాక్ మార్కెట్లోనే పెట్టుకుంటాం. బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగిపోతాయి అనుకుంటే స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, ఆ డబ్బులు కాస్త ఇటు నుంచి అటు పెడుతూ ఉంటారు. బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అనుకోండి, పీపుల్ మూవ్ క్యాష్ టు స్టాక్ మార్కెట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు బాగా తక్కువ ఉంటే బ్యాంకుల్లో పెట్టినా మనకి పెద్ద లాభం రాదు, 6%, 7%, బాండ్ కొన్నా ఎక్కువ రాదు. అలాంటప్పుడు స్టాక్స్లో అంతకంటే ఎక్కువ వస్తుంది కదని పీపుల్ మూవ్ దేర్ క్యాష్ ఫ్రమ్ బాండ్ మార్కెట్స్ టు స్టాక్ మార్కెట్. అందువల్ల స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా నిన్న మొన్న పెరగడం అనేది జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, జాబ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్. ఇది ఏప్రిల్, మే, జూన్ ఈ క్వార్టర్లో 1,00,000 కోట్లు పెడతారు. ఏప్రిల్ 15న 25,000 crores పర్చేస్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. అండ్ ఇది ఇయర్ లాంగ్ చేస్తారంట. ఓవరాల్గా 3 lakh crores వరకు చేసే ప్లాన్ ఉంది. దీన్ని జీసాప్ 1.0 అని చెప్తున్నారు. సో 2.0, 3.0 కూడా వస్తాయి, లేదా 1.1 నెక్స్ట్ వెర్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇట్స్ ఎ గుడ్ సైన్ అండ్ దిస్ విల్ హెల్ప్ ది బాండ్ మార్కెట్ అండ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో మన ఇన్స్టిట్యూట్లో ఇండియన్ ఎకానమీ నేను టీచ్ చేస్తాను. సో నా ఇండియన్ ఎకానమీ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫన్, ఎ వెరీ 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 ఈజీ సబ్జెక్ట్, రైట్? కాంప్లెక్స్ బట్ ఈజీ. అర్థం చేసుకుంటే చాలా ఈజీ, అర్థం కాకపోతే చాలా కష్టం. టేక్ కేర్, బాయ్.